హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. తెలంగాణ టెట్ పేపర్ 2 సైన్స్. ఫస్ట్ క్వశ్చన్. ఈ గ్రహాల యొక్క కక్షల మధ్య గ్రహశకలాలు కనిపిస్తాయి. ఆప్షన్స్: కుజుడు మరియు బృహస్పతి, భూమి మరియు కుజుడు, శని మరియు బృహస్పతి, శని మరియు యురేనస్. ఇక్కడ కుజుడు అంటే మార్స్, బృహస్పతి జూపిటర్. ఆన్సర్ కుజుడు మరియు బృహస్పతి, మార్స్ అండ్ జూపిటర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు యొక్క సాపేక్ష సాంద్రతను తెలుసుకోవడానికి మనం సాధారణంగా దాని సాంద్రతను దీనితో పోల్చి చూస్తాము. ఆప్షన్స్: నీటి సాంద్రత, వస్తువు సాంద్రత, కిరోసిన్ సాంద్రత, గాలి సాంద్రత. ఇక్కడ ఏమంటున్నారంటే రిలేటివ్ డెన్సిటీని తెలుసుకోవడానికి మనం ఉపయోగించే డెన్సిటీ ఏమిటని అడుగుతున్నారు. ఆన్సర్ నీటి సాంద్రత. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. వ్యాఖ్య 1: రెండు సమతల దర్పణాల మధ్య కోణాన్ని తగ్గించినప్పుడు వాటి మధ్య గల వస్తువు ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది. వ్యాఖ్య 2: రియర్ వ్యూ మిర్రర్లో వస్తువు ప్రతిబింబం చిన్నదిగా కనిపిస్తుంది. ఆప్షన్స్: స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 1 సత్యం, స్టేట్మెంట్ 2 అసత్యం. స్టేట్మెంట్ 1 అసత్యం, స్టేట్మెంట్ 2 సత్యం. స్టేట్మెంట్ 1 మరియు స్టేట్మెంట్ 2 రెండు సత్యం. స్టేట్మెంట్ 1 మరియు స్టేట్మెంట్ 2 రెండు అసత్యం. ఆన్సర్ స్టేట్మెంట్ 1 and 2 both are correct. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి బస్సులో 15 గంటలు ప్రయాణించాడు. ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఓడోమీటర్ ప్రారంభ రీడింగ్ 1891 మరియు గమ్యాన్ని చేరుకున్న తర్వాత రీడింగ్ 2881గా చూపబడింది. అప్పుడు అతని సరాసరి వడి. ఆప్షన్స్: 266 km/h, 313.5 km/h, 33 km/h, 66 km/h. ఆన్సర్ 66 km/h. నెక్స్ట్ క్వశ్చన్. విద్యుత్ వలయంలో ఒక ఎంసీబీ ఇలా అనుసంధానం చేయబడాలి. ఆప్షన్స్: శ్రేణిలో మాత్రమే, సమాంతరంగా మాత్రమే, శ్రేణి మరియు సమాంతరాలు రెండింటి కలయిక, శ్రేణి కాదు సమాంతరం కూడా కాదు. ఆన్సర్ శ్రేణిలో మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ పద్ధతిలో బ్లిస్టర్ కాపర్ శుద్ధి చేయబడుతుంది. ఆప్షన్స్: స్వేదనం, పోలింగ్, గలనం చేయడం, విద్యుత్ శోధనం. ఆన్సర్ పోలింగ్. నెక్స్ట్ క్వశ్చన్. వాణిజ్యపరంగా పాల నుండి మీగడను వేరు చేయడానికి ఉపయోగించే యంత్రం. ఆప్షన్స్: అట్వుడ్ యంత్రం, తేలియాడే యంత్రం, సెంట్రిఫ్యూజ్, జల్లెడ యంత్రం. ఆన్సర్ సెంట్రిఫ్యూజ్. నెక్స్ట్ క్వశ్చన్. pHలో P అంటే ఆప్షన్స్: పాస్కల్, ప్రెషర్, పొటెన్స్, ప్యూర్. ఇక్కడ pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. సో ఆన్సర్ ఇక్కడ పొటెన్స్ అని పడింది, పొటెన్షియల్. నెక్స్ట్ క్వశ్చన్. CO కాపర్ ఆక్సైడ్ ప్లస్ H2 హైడ్రోజన్, H2 గివ్స్ టు కాపర్ ప్లస్ H2O. ఇది ఇక్కడ హీట్తో చేస్తున్నారు. ఇది ఒక ఆక్సీకరణ చర్య, క్షయకరణ చర్య, అవక్షేపణ చర్య, తటస్థీకరణ చర్య. ఆన్సర్ ఆక్సీకరణ చర్య అవుతుంది, క్షయకరణ చర్య రెండు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పరమాణువు ద్రవ్యరాశి ఆ పరమాణువులో అంతటా ఏకరీతిగా పంపిణీ చేయబడి ఉంటుంది అని ఏ నమూనా ప్రతిపాదించింది? ఆప్షన్స్: క్వాంటం యాంత్రిక పరమాణు నమూనా, పరమాణు కేంద్రక నమూనా, గ్రహమండల నమూనా, ప్లమ్ పుడ్డింగ్ పరమాణు నమూనా. ఆన్సర్ ప్లమ్ పుడ్డింగ్ పరమాణు నమూనా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ నియమం ప్రకారం ఒకే పరమాణుకు చెందిన ఏ రెండు ఎలక్ట్రాన్లకి 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు? ఆప్షన్స్: ఆఫ్ బౌ నియమం, పౌలీ వర్ణన నియమం,
హండ్ నియమం, క్వాంటం నియమం. ఆన్సర్ పౌలి వర్ణన నియమం. నెక్స్ట్ క్వశ్చన్. 1 angstrom is equal to 1 nanometer, 10 nanometers, 0.01 nanometers, 0.1 nanometers. Answer 0.1 nanometer. 1 angstrom is equal to 0.1 nanometer. Next question. రక్తంలో ఈ కణాలు అత్యధిక సంఖ్యలో ఉంటాయి. ఆప్షన్స్ ఎరిథ్రోసైట్లు, మోనోసైట్లు, గ్రాన్యులోసైట్లు, లింపోసైట్స్. ఆన్సర్ ఎరిథ్రోసైట్స్. నెక్స్ట్ క్వశ్చన్. పువ్వులోని స్త్రీ లైంగిక భాగాన్ని గుర్తించండి. ఆప్షన్స్ కేసరము, అండకోశం, పరాగకోశం, కీలాగ్రం. ఆన్సర్ అండకోశం. నెక్స్ట్ క్వశ్చన్. దీని పొడిగింపు కారణంగా ఆడమ్స్ యాపిల్ ఏర్పడుతుంది. ఆప్షన్స్ థైరాయిడ్ గ్రంథి, థైరాయిడ్ మృదులాస్థి, స్వరతంతువులు, ఎపిగ్లోటిస్. ఆన్సర్ థైరాయిడ్ మృదులాస్థి. థైరాయిడ్ మృదులాస్థిని పొడిగించడం వల్ల ఆడమ్స్ యాపిల్ ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కొత్త జాతులు ఏర్పడే విధానం. ఆప్షన్స్ సూక్ష్మ పరిణామం, జన్యు పరివర్తన, స్పేషియేషన్, సహజ ఎంపిక. ఆన్సర్ స్పేషియేషన్. నెక్స్ట్ క్వశ్చన్. కొన్ని మొక్కలలో పువ్వులలోని అండాశయం ఫలదీకరణ ప్రక్రియ లేకుండా నేరుగా ఫలాలు అభివృద్ధి చెందుతుంది. ఈ దృగ్విషయం. ఆప్షన్స్ పార్థినోజెనిసిస్, విచ్చిత్తి, పునరుత్పత్తి, పార్థినోకార్పీ. ఆన్సర్ పార్థినోకార్పీ. నెక్స్ట్ క్వశ్చన్. మన శరీరం యొక్క పెరుగుదల మరియు మరమ్మతు కోసం మనకు ఇవి అవసరం. ఆప్షన్స్ మాంసకృత్తులు, విటమిన్లు, పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు. ఆన్సర్ మాంసకృత్తులు. నెక్స్ట్ క్వశ్చన్. లోపవ్యాధి అయిన రికెట్స్ యొక్క వ్యాధి లక్షణాన్ని గుర్తించండి. ఆప్షన్స్ బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి శక్తి సరిపోకపోవడం, మెదడులోని గ్రంథుల వాపు, ఎముకలు మృదువుగా మరియు వంగిపోవడం, చిగుళ్ళలోని రక్తస్రావం మరియు గాయాలు నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆన్సర్ ఎముకలు మృదువుగా మరియు వంగిపోవడం. రికెట్స్ యొక్క డిసీజ్ యొక్క లక్షణం ఏంటంటే ఎముకలు సాఫ్ట్గా ఉంటే మళ్ళీ వంగిపోతాయి అన్నమాట. ఇవి ఎక్కువ నల్గొండ జిల్లాలో ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.